రెబల్ స్టార్ ప్రభాస్ ఎవరు? అసలు పేరు ఎన్నడూ వినలేదే. తను డాన్సరా? అసలెవరతను? కన్నడ మూవీలు చేస్తాడా? మలయాళీనా? ఇలాంటి వెటకారపు ప్రశ్నలు వేస్తే ఎలా ఉంటుంది? కానీ అచ్చంగా అదే జరిగింది. అసలు ప్రభాస్ ఎవరు అనే స్టేజ్ నుంచి నువ్వెవరు అన్న స్టేజ్ రావడానికి 10 ఏళ్ల టైం పట్టింది. 11 ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలి నుంచి పాన్ ఇండియా కింగ్ గా మారాడు రెబల్ స్టార్ ప్రభాస్. అయితే రెబల్ స్టార్ ఎవరు, ప్రభాస్ పేరే ఎన్నడూ వినలేదే అన్న బాలీవుడ్ స్టారే ఇప్పుడు తగ్గి వస్తున్నాడు. ప్రభాస్ పక్కన నేను నటించడమా ఏమనుకుంటున్నారు అని లెక్కలేనట్టు మాట్లాడిన స్టారే 10 కాదు 100 మెట్లు దిగి వస్తున్నాడు. ఇంతకీ ఎవరా స్టార్? ఎందుకు తగ్గాడు? హ్యావ్ ఎ లుక్. ఒక్కసారి ఊహించుకోండి, ఎవరు ప్రభాస్? ఆయనతో నేను సినిమా చేయటమా ఏమనుకుంటున్నారు? ఆ పేరు ఎప్పుడూ వినలే. ఇలాంటి మాటలు ఎవరైనా అంటే మామూలుగానే రెబల్ స్టార్ ఫ్యాన్స్కి కోపం వస్తుంది. తన ఫ్యాన్ కాకపోయినా తెలుగు వాళ్ళకే కాదు, హిందీ ఆడియన్స్కి కూడా కోపం వస్తుంది. అంతగా పాన్ ఇండియా కింగ్గా మారాడు ప్రభాస్. బాహుబలి నుంచే తను అందరి వాడైపోయాడు. వివాదాలు లేకపోవడంతో పాటు 5 పాన్ ఇండియా హిట్లు తన సొంతం అవడంతో ఇక ఇండియానే కాదు, ఇంటర్నేషనల్గా తనకి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఒకప్పుడు ప్రభాస్ ఎవరని హిందీలో కొందరు స్టార్స్ టంగ్ స్లిప్ అయ్యారు. మలయాళం నటులు కూడా కొందరు తెలియనట్టే నటించేశారు. కానీ ఇప్పుడు ప్రభాస్ అంటే పాన్ ఇండియా కింగ్. అయితే ఒక హిందీ స్టార్ ప్రభాస్ పక్కన ఇంపార్టెంట్ రోల్ మిమ్మల్ని అడిగారట అనగానే ఎవరు ప్రభాస్? చూడండి, నేను హీరోని, ఎప్పుడూ సోలోగానే నటిస్తా, మల్టీ స్టారర్లు చేయను అంటూ కోపంగా అరిచినంత పని చేశాడు. తనే జాన్ అబ్రహం. ధూమ్ సిరీస్ ఒక రకంగా తనతోనే మొదలైంది. యాక్షన్ ప్రాజెక్ట్స్కి తను కేర్ ఆఫ్ అడ్రస్గా దూసుకెళ్లాడు. అంతా బానే ఉంది, కానీ తనకి సాలిడ్ హిట్ల సంగతి అటుంచితే యావరేజ్ హిట్లు కూడా లేవు. అసలు తన సినిమాలే రావట్లేదు. ఆ స్థాయికి పడిపోయాడు. బాహుబలి 2తో పోటీ పడగలరా? సాహో వస్తుంది, ఏంటి పరిస్థితి? కల్కితో పోటీ పడటం కష్టమేమో? ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు జాన్ అబ్రహం ఇబ్బంది పడ్డాడు. తన సినిమాలు రిలీజ్ అయిన టైంలోనే ప్రభాస్ మూవీలు రావటం, మీడియా ఇలాంటి ప్రశ్నలు వేయటంతో ఎక్కడలేని అహం అడ్డొచ్చినట్టుంది. మల్టీ స్టారర్లు చేయను, ఎవరు ప్రభాస్ అనేంత పని చేశాడు. అలాంటి తను ఇప్పుడు కల్కిలో స్పెషల్ రోల్ వేయబోతున్నాడట. అది కూడా నెగిటివ్ రోల్. అవును, ప్రభాస్తో మల్టీ స్టారర్ చేయనన్నోడు ఇప్పుడు చాలా మెట్లు దిగొచ్చి నెగిటివ్ రోల్ వేసేందుకు సిద్ధమయ్యాడట. కమల్ హాసన్ వేసే యాస్కిన్ పాత్రకు జాన్ అబ్రహం వేసేది అసిస్టెంట్ రోల్ అని తెలుస్తోంది.